నా పేరు నీలం వెంకటలక్ష్మి అండి. నేను గత 10 ఏళ్లుగా దువ్వ గ్రామ పంచాయతీలో బిల్ కలెక్టర్ కాంట్రాక్ట్ బేసిక్ బిల్ కలెక్టర్‌గా పనిచేస్తున్నాను. కొంతకాలం అదే ఒక 1 ఇయర్ బ్యాక్ మా బావగారికి శ్రీరాములు చిన్ని అనే వ్యక్తికి చిన్న ఘర్షణ జరిగింది. దాంతో ఇద్దరు కేసులు పెట్టుకున్నారు. రూరల్ స్టేషన్‌లో ఇప్పటికి కేసులు నమోదై ఉన్నాయి. కేసు నడుస్తుండగానే ఆల్రెడీ కేసు పెట్టుకున్న 4 రోజులకి శ్రీరాములు చిన్ని అనే వ్యక్తి తాగేసి వచ్చి ఇంటి దగ్గర లేడీస్‌ని దుర్భాషలాడడం గట్టా చేశాడండి. తన ఇష్టం వచ్చినట్టు ఏదో చేతులు పట్టుకుని లాగాము అలాగే ఇలాగని చెప్పేసి మాట్లాడాడు. మాట్లాడితే నేను ఆ పాయింట్స్ అన్నీ తీసుకుని మంగళగిరి ఆఫీస్‌కి అజయ్ బాబు గారి దగ్గరికి వెళ్ళానండి కంప్లైంట్ ఇవ్వడానికి. అప్పుడే నేను ఈ జూలైకి 1 ఇయర్ కంప్లీట్ అవుతుందండి ఆ కంప్లైంట్ ఇచ్చి. ఇప్పుడు వెళ్ళింది కాదండి. 1 ఇయర్ బ్యాక్ ఇచ్చాను కంప్లైంట్. అది బేస్ చేసుకుని ఈరోజు నిన్న 4వ సమయానికి ఎంఆర్ఓ గారు మీటింగ్ జరిగిందండి ఆఫీస్‌లో. కూటమి ప్రభుత్వ నాయకులందరూ కూడా వచ్చారు. 3 పార్టీ నాయకులు వచ్చారు. అలాగే వీళ్ళిద్దరూ జనసేన నాయకులు శ్రీరాములు చిన్ని, చిక్కాల వేణు మండల అధ్యక్షులు చిక్కాల వేణు గారు కూడా వచ్చారండి. అయితే అదే సమయానికి ఇంకా ఎంఆర్ఓ గారు రాని సమయానికి నేను కలెక్షన్ చేసుకుంటున్నానండి బయట. కలెక్షన్ చేసుకుంటుంటే నన్ను ఆఫీస్‌కి పిలిపించారు ఫోన్ చేసి. నేను ఆఫీస్‌కి వచ్చాను. ఆఫీస్‌కి వచ్చిన తర్వాత రూమ్‌లోకి తీసుకెళ్ళి తలుపేసి వీళ్ళు శ్రీరాములు చిన్నిని చిక్కాల వేణు గారు తలుపేసి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు నోటికి మా మీద మంగళగిరి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చావు అలాగే ఇలాగని చెప్పేసి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడి ఎవడు పిలిస్తే వాడు కారు ఎక్కేసి వెళ్ళిపోతాయినా మంగళగిరి అలాగే ఇలాగని చెప్పేసి నోటికి వచ్చినట్టు మాట్లాడారు. కేసు విత్డ్రా చేసుకుంటావా లేకపోతే నీ ఉద్యోగం తీసేయమంటావా అని లోపల నన్ను బెదిరించడం జరిగింది. అప్పటికి మిగతా నాయకులు తప్పు ఏదైనా ఉంటే వాళ్ళ బావగారు మీరు చూసుకోండి, అమ్మాయిని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు అని మిగతా పెద్దలందరూ చెప్పినప్పటికీ కూడా వీళ్ళు మేము వినం, ఈ అమ్మాయిని ఉద్యోగంలో నుంచి తీసేస్తారా, ఈ అమ్మాయి అంతు చూస్తాం అని లోపల కఠినంగా బెదిరించారు. వాళ్ళిద్దరూ కూడా వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడి దుర్భాషలాడుతూ ఇష్టారాజ్యంగా మాట్లాడారు. తలుపులు వేసి ఒక అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళి తలుపులు వేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నేను పంచాయతీలో ఏమైనా తినేసి ఉంటే నన్ను పాయింట్అవుట్ చేయమనండి, తప్పులేదు. నేను పంచాయతీలో ఏమైనా తినేసి తాగేసి ఏమైనా పట్టుకుని వెళ్ళిపోయి ఏమైనా చేసి ఉంటే కనుక నన్ను పాయింట్అవుట్ చేయమనండి, తప్పులేదు. పర్సనల్ ఇష్యూని తీసుకొచ్చి పంచాయతీలో పెట్టి నన్ను అందరి ముందు నవ్వుల పాలు చేసి నన్ను అందరిలో అవమానించడం అనేది ఎంతవరకు కరెక్ట్? నాలాంటి ఆడపిల్లలు వాళ్ళకి ఉన్నారు ఇంట్లో. వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు వాళ్ళ భార్యలు పిల్లలు తల్లులు అందరూ ఉన్నారు. నన్ను 10 మందిలో నుంచోబెట్టి ఒక దొంగలాగా నుంచోబెట్టి 10 మందిలో తలుపేసి మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు అందరూ ఒకసారి తెలియజేయాలి ఈ విషయాన్ని. నన్ను చాలా మాటలు అని వాళ్ళు చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారండి లోపల. నేను కొన్ని విషయాలు చెప్పలేను. మిగతా నాయకులు కూడా ఉన్నారు. తప్పు అని చెప్పినా సరే వీళ్ళు ఆగకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. నోటికి ఎంత వస్తే అంత అన్నట్టుగా మాట్లాడారు. నేను ఆల్రెడీ చిక్కాల వేణు అనే మండల అధ్యక్షులు, శ్రీరాములు చిన్ని గ్రామాధ్యక్షులు, వీళ్ళిద్దరూ చాలా నోటుకొచ్చినట్టు ఈ అమ్మాయి ఉద్యోగం తీస్తారా, ఈ అమ్మాయి అంతు చూస్తాం, లేకపోతే మీరు తీస్తారా తీరా, పేపర్ యాడ్ చేయకుండా ఈ అమ్మాయిని ఎందుకు ఉద్యోగంలో జాయిన్ చేసుకున్నారు, నేను ఈ అమ్మాయి మీద స్పందన కంప్లైంట్ ఇస్తాను అలాగే ఇలాగని చెప్పేసి చాలా ఇబ్బందులు పెట్టారండి లోపల తలుపులు వేసి. మీకు ఆఫీస్లో సీసీ కెమెరా కూడా ఉంది, మీరు ఆ ఫుటేజ్ కూడా చెక్ చేసుకోవచ్చు అవసరం అయితే. వాళ్ళు తలుపేశారో లేదో, నన్ను బెదిరించారో లేదో కూడా మీరు అన్నీ ఎంక్వైరీ చేసుకోండి. నా దగ్గర ఎవిడెన్స్ ఉందండి, వాళ్ళు మాట్లాడిన రికార్డ్స్ ఉన్నాయి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎలా పడితే అలా మాట్లాడారు. నోరేసుకుని పడిపోయి అప్పటికీ చెప్తున్నారు అరవకండి అరవకండి అని చెప్తున్నా సరే నోరేసుకుని పెద్దగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అరిచి నన్ను అందరిలో మానసికంగా ఆత్మగౌరవం అనేది ఒక విధంగా దెబ్బతినేలాగా నన్ను చేశారు. నేను ఇంటికి వచ్చి వెంటనే నేను ఏడుస్తా, నేను చచ్చిపోతానని చెప్పి, ఇలా కాదు నువ్వు అందరికీ ధైర్యం చెప్పే మనిషి కనుక రూరల్ స్టేషన్కి తీసుకెళ్ళి రాత్రి ఉంది కరెక్ట్గా అప్పుడు వెళ్ళి మేము కంప్లైంట్ ఇచ్చాము. డైరెక్ట్ ఎస్పీ గారికి కొట్టాము, కంప్లైంట్ తీసుకోమని చెప్పారు, ఫైల్ చేసాము. ఇంకా కాపీ ఇవ్వలేదు, ఫైల్కి చెప్పారు. ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేసామని చెప్పేసి చెప్పారు.